సార్ ఇప్పుడు ఒక సినిమాకి జాగ తీసుకుంటావు నువ్వు ఇట్లా ఏడ రాసుకుంటావు సార్ పొయ్యి గిసుంటే మంచి మంచి కథలు రాసుకుంటావు. ఎవరికి రావిసుంటే ఆలోచనలు ఒక్కొక్కరిది ఒక్కొక్క పంత నడుస్తుంటుంది కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం అమ్మ. అంటే ఎందరో మంచి రచయితలు, మంచి మంచి కథలు, ఎన్ని మంచి సినిమాలు చూస్తున్నాం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. నాకు తోచినప్పుడు నేను కొంచెం నా ఆఫీస్లో రాసుకుంటా, నా ఇంట్లో రాసుకుంటా, కొంచెం ఒక్కోసారి తిరుగుతూ రాసుకుంటా, ఒకసారి సముద్రం కాడికి పోయి రాసుకుంటా. మీది ఎక్కడ సార్? మీది ఏ ఊరు? మాది గుంటూరు జిల్లా. మీ నాయన ఏం చేస్తుండే? మా నాన్న పంచాయతీరాజ్లో పనిచేసేవారు. సినిమాలకి సంబంధం ఏం లేదా? సినిమాకి లేదు. నేను చిన్నప్పుడే చనిపోయారు. ఆయన పంచాయతీరాజ్లో, మా అమ్మగారు కూడా పంచాయతీరాజ్లో. సార్ పేరు ఏం పేరు? మీ నాయన పేరు? మోహన్ రావు. మోహన్ రావు సార్ శనార్థులు మంచి బిడ్డ కింద అన్నాడు. ఎందుకంటే ఇట్లా పబ్లిక్కి వనికొచ్చే సినిమాలు వేరు సార్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు మేము పాల ప్యాకెట్ కట్ చేసినా ఇట్లా జరంతా తుక్కుడు ఉంచుతాం, పుసుకున్న పుట్టుకు మొత్తం కట్ చేసేసి ఒక ముక్క వాడేసేసి అట్లా వేయము. మళ్ళీ అది గరగనికి కష్టమవుతుందంట, భూమికి కష్టమవుతుందంట అని అది జరంత గ్యారేజ్ వచ్చినాక చాలా సుధరాయించిన నేను. ఉండాలమ్మా, అదే అన్న. సో కామన్గా భయం ఉండాలి మనిషికి. సో అన్ని సినిమాల్లో కంటెంట్ని మొత్తం కూర్చి సినిమాలో చెప్పేశా టోటల్గా మూలంగా అన్నింటికి. జనతా గ్యారేజ్లో అవి చేయొద్దంటే ఒక భయం ఉండాలని మనిషికి. ఈసారి గట్టిగా అసలు దాని గురించి భయం ఉండాలని సార్. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ సార్ తోటి రెండోది చేస్తావు అటెన్క ప్రభాస్ అనుకుంటున్నావా లేకపోతే ఇంకేవాళ్ళు అనుకుంటున్నావు? మరి నేను ఇంకా చేయని వాళ్ళతో ప్రభాస్ గారితో కూడా కంపల్సరీగా చేయాలి ఆయనతో. ఎందుకంటే నా ప్రయాణం ఆయనతోనే మొదలు. ఇంకో మంచి సినిమా చేయాలి. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అభిమానులు అన్న ఇంకొక సినిమా అని అంటారు. నాకు కూడా చాలా ఇష్టం ఆయన అంటే. ఆయనకి నేనంటే ఇష్టం. సమయం కుదిరితే ఆయనతో త్వరలో ఉంటుంది. సమయం కుదిరితే త్వరలో ఉంటుంది. రాసుకోరాదు సార్ ప్రభాస్ సార్ కోసం ఒక సినిమా? రాసుకున్నా. ఆయన కూడా ఇంత మంచి సినిమా రాసిన 2 భాగాలు ఒకటే పారి. ఇప్పుడు ఆయన కూడా పూర్తి అవ్వాలి. ఆయన 3-4 సినిమాలు చేస్తున్నారు. 2-3 ఏళ్ళు అంటున్నారు. ఎవరితో మాట్లాడినా 2-3 ఏళ్ళు ఖాళీలు అంటున్నారు. పెద్ద పెద్ద సినిమాలు అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. నాకు తెలిసి ఇంకా రాను అది కూడా అలవాటుగా మారి కొంచెం త్వరగా తీయటం మొదలు పెడతారు సినిమాలు కూడా. సరే ఇంత ఖతర్నాక్ ముచ్చట్లు చెప్తావు, పెద్ద పెద్ద లైన్లు రాపిస్తావు, అంత చేస్తావు కదా, మళ్ళీ అందులో నవ్విస్తావు ఎట్లకేంచి? ఇప్పుడు మిర్చిలో మస్తు నవ్వినాం ఇట్లా చనిపోతుంది ఆ పొల్ల. అనుష్కనా ఆమె? అవును. ఎంత పొడుగు కావాలనుకుంటే ఆయనతో పోతావు, ఇద్దరు చదువుకున్నారంటే సగనాకి పోతావు అంటది. అసలు ముచ్చట్లు ఎట్లా రాపిస్తావు? ఇంత ముచ్చట్లు చెప్పేటోనివి. ఇప్పుడు మీలాంటి వాళ్ళతో తిరిగినప్పుడు ఆ ముచ్చట్లు రావా? అంతే. ఇప్పుడు బయట 10 మందిని చూస్తాము. మన జీవితంలో కాసేపు రౌద్రం ఉండాలా, ఇది ఉండాలా, నవ్వు ఉండాలా, సరసం ఉండాలా, అన్నీ ఉండాలా సినిమాలో కూడా. సినిమా అంటే జీవితమే కదా. జీవితంలో అన్నీ ఉన్నప్పుడు సినిమాలు అన్నీ ఉండద్దా? మీ భార్య పేరు ఏం పేరు సార్? భార్య పేరు అరవింద. అరవిందమ్మా సార్ పాయిలము మంచి మంచి సినిమాలు రాసి ఎడుతున్నది, మంచిగా చూసుకో, గట్టిగా వండి పెట్టు సార్. బాగా చూసుకుంటారు. చెప్పిన సార్ ఒక ముచ్చట. నేను ఎంత దూరం వచ్చిన చంద్రబాబు నా ముచ్చట ఏం జరగలేదు. అవును. అరవిందమ్మ కలుస్తా నేను వచ్చి